మీకు ఇండియన్ టీంలో మొదటి నుంచి అంటే ఇప్పుడైనా కాదు పాతకాలం నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నేను బ్యాటింగ్ ఆడడం స్టార్ట్ చేసిన యాజ్ అ కిడ్ సచిన్ సార్ని చూసి స్టార్ట్ చేసిన. అండ్ రీసెంట్లీ సార్తో ఇంటరాక్షన్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. సో దట్ వాజ్ ఆయన కూడా చాలా మెంటల్ ప్రిపరేషన్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాడు. ఎట్లా మంచి స్పేస్లో ఉండాలి, ఇన్నింగ్స్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అట్లీ. సో మా అందరి టీమ్కి మొత్తం అది చాలా మంచి పుష్ ఉండే. అగైన్ థ్యాంక్స్ టు బీసీసీఐ ఫర్ దాట్. సో వాళ్ళు సచిన్ సార్ని చూసి స్టార్ట్ చేసిన. ఇప్పుడు రీసెంట్గా ఏబీని చాలా చూసినాను. ఏబీస్ ఆల్సో నవ్ రిటైర్డ్. బట్ యా, ఆయన కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేశాడు టు బ్యాట్. మీరు ఓపెనర్ కదా, ఓపెనర్గా ఎవరంటే ఇష్టం? సచిన్ అయినా? సచిన్ కాకుండా సచిన్ కాకుండా అంటే ఎవ్రీ బ్యాట్స్మెన్కి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దట్స్ ఎక్స్ట్రాడినరీ. అయితే యాజ్ అ ప్లేయర్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఓపెనర్స్ కానీ ఏ ఫార్మాట్ ఉన్నా వాళ్ళని చూసి నేర్చుకోవడము అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. కానీ ఒక్క ప్లేయర్ పిక్ చేయాలంటే ఐ కాంట్, బికాస్ ఐ అడ్మైర్ ఆల్ ఆఫ్ దెమ్, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇండియన్ టీం జెర్సీ వేసుకోవాలని ఖచ్చితంగా ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని మీరు చెప్తున్నారు కదా. సో ఇండియా టీంలో ఛాన్స్ వస్తే మీ రోల్ ఎలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు? నాకు యాజ్ ఐ బీన్ ఓపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్, నాకు ఐ థింక్ మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ మీ ఈజ్ ఓపెనింగ్. కానీ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఎక్కడ బ్యాటింగ్ ఆడుతున్నామో అది ఎక్కువ ఫరక్ పడకుండా ఏ సిచ్యువేషన్ని ఆడుతున్నామో అది ఇంకా చాలా ఇంపార్టెంట్. వన్ డౌన్ బ్యాట్స్మెన్ కూడా ఇన్నింగ్ ది సెకండ్ బాల్ ఆడొచ్చు. సో దట్ ఈస్ స్పాట్ గురించి ఐ వుడెంట్ ఎంఫసైజ్ మచ్. కానీ టీమ్కి ఏం రిక్వైర్మెంటో అది ఇవ్వడానికి నేను యాజ్ అ ప్లేయర్ రెడీ ఉండాలి, అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి ఈ స్థాయికి రావడం, సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలంటే అదే, మీరు గేమ్ ఏం డిమాండ్ చేస్తున్నారో దానికి ప్రిపరేషన్ మంచిగా చేయండి. అండ్ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మీ ఆప్షన్స్ని ఎప్పుడు ఓపెన్ పెట్టండి, ఐడియాస్కి ఎప్పుడు ఓపెన్ ఉండండి. అండ్ అన్నిటిది ప్రోస్ అండ్ కాన్స్ అర్థం చేసుకొని మీ స్ట్రెంగ్త్తో పాటు దాన్ని ఎట్లా రిలేట్ చేసుకొని బ్యాటింగ్లో వాడతారు, అది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఈ ఏజ్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్తో పాటు ఇటు క్రికెట్ అంటే చాలామంది ఇంటి పక్క వాళ్ళు చుట్టాలు వీళ్ళంతా కూడా డిగ్రేడ్ చేస్తుంటారు. ఏం క్రికెట్ ఆడుతున్నావు, ఏంటి చదువుకోవాలి అని. ఒకవైపు అందరూ చదువులని ర్యాంకులని ఇట్లా వెళ్తుంటారు కదా. సో మీకు అట్లా అనిపించినప్పుడు మీకు మీ లైఫ్లో మీకు ఏది ఎక్కువగా మళ్ళీ ఇన్స్పిరేషన్గా అనిపించేది? మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టడీస్ ఇంకా క్రికెట్ని కలిసి తీసుకెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రికెట్లో ప్రెషర్ కూడా తగ్గాలంటే యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ స్టూడెంట్. ఇఫ్ యూఆర్ ఎ మంచి స్టూడెంట్ యూ నో దట్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్. సో క్రికెట్ దాంతోపాటు ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ దెన్ ఇట్స్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ నేను క్రికెట్కి హ్యావ్ గివెన్ మోస్ట్ ఆఫ్ మై టైమ్. కానీ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ స్టడీస్ చేస్తే యూ విల్ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఇండివిజువల్. అండ్ ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ స్పోర్ట్. సో క్రికెట్ ఆడుతున్నామంటే ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ యూ డోంట్ ఇగ్నోర్ ద ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీరు ఆల్రౌండర్ కూడా కదా, ఇండియన్ క్రికెట్ టీంలో మీకు ఇష్టమైనటువంటి ఆల్రౌండర్ ఎవరు, ఎందుకు అంటే? యాజ్ అన్ ఆల్రౌండర్ నాకు హార్దిక్ పాండ్యా చాలా నచ్చాడు. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ హిజ్ యాటిట్యూడ్ ఆన్ ఫీల్డ్ ఈజ్ వెరీ అగ్రెసివ్ అని అర్థం చేసుకుంటాడు. అండ్ ఐ రియలీ లైక్ ఆయన పెద్ద బ్యాట్ స్వింగ్తో సిక్సెస్ కొట్టడం. ఇట్స్ అ గ్రేట్ స్కిల్ సెట్. అండ్ ఆల్రౌండర్కి బాడీ నుంచి చాలా ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి, బికాజ్ రెండు ఫీల్డ్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలంటే. ఆబ్వియస్లీ ఇప్పుడు షార్టర్ ఫార్మాట్ ఆడుతున్నాడు, బట్ హీఈస్ అ గ్రేట్ ప్లేయర్ టు హ్యావ్ యాజ్ ఇన్ అ టీమ్. బికాస్ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎవరిని కలుపుతున్నారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ సచ్ ఐడియా లేదు ఇంకెవరిని కలవాలో. కానీ ద వే ఆఫ్ రిసీవ్డ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చాలా క్రౌడ్ వచ్చింది, చాలా ఐ గాట్ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అయితే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ కనిపిస్తుంది ఇండియాకి ఇది ఎంత ఇంపార్టెంట్ ఉండే అని. అయితే ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. మీరు అంటే క్రికెట్ ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా చేశారంటే ఎక్కడెక్కడ చేశారు, ఎంత టైం సెట్ జరిగేవి? స్టార్టింగ్ నేను సుభాష్ సార్ దగ్గర స్టార్ట్ చేసిన. 6 to 7 years old. ఒక 12 నా ఏజ్ 12 వరకు నేను చేసినాను. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు 2 or 3 camps మోర్. అండ్ ఇప్పుడు ఐమ్ విత్ బిజు నాయర్ సార్ అండ్ ఆర్ శ్రీధర్ సార్ కోచింగ్ బియాండ్లో కోచ్. అండ్ బిజు నాయర్ సార్ నాకు 1-on-1 సెషన్స్ తీసుకుంటాడు. అయితే నా మెయిన్ ప్రోగ్రెస్ ఇన్ క్రికెట్ బిజు సార్ని ఇంకా ఆర్ శ్రీధర్ సార్ని తో వర్క్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎవరు నాతో వర్క్ చేసిన నా బేసిక్స్ మంచిగా బాగా సాలిడ్ అయి ఉండే.
కానీ టాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గేమ్ కానీ మా ఆప్షన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం అదన్నీ బిజు సార్ ఇంకా సీరియస్గా డెవలప్ చేశారు. అయితే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దమ్. మీరు ఇండియన్ క్రికెట్ టీంలో వెళ్ళిన తర్వాత కూడా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ని బ్యాటర్గా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆల్రౌండర్ అసలు ఎట్లా అని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే నా మెయిన్ స్కిల్ బ్యాటింగ్ అండ్ యాజ్ అన్ ఓపెనర్ నేను చాలా టైం స్పెండ్ చేసిన విత్ ద బ్యాట్ ఇన్ హ్యాండ్. కానీ ఆబ్వియస్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ బౌలింగ్. ఇప్పుడు దానికి కూడా టైం ఇచ్చి మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అండ్ జస్ట్ లైక్ ఐ టోల్డ్ ముందు గేమ్ డిమాండ్ ఏముండో నువ్వు దాని తగ్గట్టు ప్రిపేర్ చేయాలి. సో ఐఎమ్ ఆల్సో విల్లింగ్ టు రోల్ మై హ్యాండ్ బౌలింగ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ కూడా.